నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్‌ని. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిపోయింది. చాలా గ్రాండ్‌గా అసలు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అంతా చాలా దేదీప్యమానంగా ఉన్నది రాత్రి. ఎందుకంటే తమను మనీష్ శర్మ వాళ్ళ మ్యూజికల్ నైటు ఇంకా కార్యక్రమాలు, జనసందోహం బ్రహ్మాండంగా. అయితే దీని మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అసలు తెలంగాణ తల్లి ఇది కాదని, తాము పెట్టింది కరెక్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, గ్రాండ్‌గా ఉండే తెలంగాణ తల్లిని తీసి బీద తల్లిని పెట్టామని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్తున్నాడని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదగానే ఉండాలా అని ప్రశ్నిస్తారు ఆమె. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదు అన్నారు. రేవంత్ పిట్ట బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పునకు నిరసనగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆమె, ఉద్యమకారులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. జొన్నలు, మక్కలు ఇతర రాష్ట్రాల్లో కూడా పండుతాయి. పూలనే పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణది. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించారు. తెలంగాణ ప్రత్యేకతే బతుకమ్మ కదా. మహిళలకేమో విగ్రహాలు, మగవాళ్లకేమో వరాలా అని ప్రశ్నించారు ఆవిడ. తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. 9 మంది తెలంగాణ కవులు, కళాకారులకు స్థలాలు డబ్బులిస్తామన్నారు. గుర్తింపుకు మళ్ళు స్వరాజ్యం, విమలక్క, సంధ్య పనికిరారా అని ప్రశ్నించారు ఆమె. గ్రాండ్గా ఉండే తల్లిని తీసేసి బీద తల్లిని పెట్టినామని రేవంత్ గొప్పలు చెప్తున్నారు. తెలంగాణ మహిళలు ఎప్పటి పేదగానే ఉండాలా అని మరోసారి ఆవిడ ప్రశ్నించారు. మీ నోటి నుంచి ఎరుకల నాంచారమ్మ, బీడీ కార్మికుల మహిళల పేరు రాలేదన్నారు. ఉద్యమ కాలంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని మార్చారని విమర్శించారు. విగ్రహం పెట్టామని చెప్పి సామాన్య మహిళలకు ఇచ్చిన హామీలు ఎగ్గొడతారా అని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరిస్తున్నామని చెప్పారు. ఉద్యమ తల్లే మా తల్లి, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదు అని ఖరాఖండిగా చెప్పారు. రేవంత్ బెదిరింపులకు ఎవరు ఇక్కడ భయపడరని, తాము అధికారంలోకి వస్తే చాలా మార్పులు జరుగుతాయని ఆమె హెచ్చరిస్తున్నారు. చూద్దామండి ఏం జరగనుందో ఏంటో.